రైట్. ఇక బీజేపీలో ఎంతో మంది సీనియర్స్ ఉన్నా కానీ వారందరినీ పక్కన పెట్టి 45 ఏళ్ల నితిన్ నబీన్ని ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం వెనుక అసలు ఏం జరిగింది, ఇదే టాపిక్ పై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. షాలి, గుడ్ మార్నింగ్. ఎస్, నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి కొత్త రథ సారథి. భారతీయ జనతా పార్టీలో ఇక నుంచి నేను ఆయన సారథ్యంలోనే పనిచేస్తాను, ఒక కార్యకర్తగా పనిచేస్తానంటూ నితిన్ నబీన్ భుజన్ తట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన విఘ్నతను చూపించుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అమిత్ షా తర్వాత మళ్ళీ 45 ఏళ్ల వయస్సు గల, అతి చిన్న వయస్సు గల వ్యక్తి నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకోవడం జరిగింది. అయితే గతంలోనే పోయిన నెల డిసెంబర్లోనే ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. అఫ్కోర్స్ అంతకుముందు నడ్డా విషయంలో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. అప్పుడు ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకొని ఆ తర్వాతనే పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు నబీన్ విషయంలో కూడా సేమ్ అట్లాంటి పరిస్థితి ఎదురైంది. సో నితిన్ నబీన్ బీహార్కు చెందినటువంటి నేత, గతంలో మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి. మరోవర్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వ్యక్తి, ఒక కట్టర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మొదటి నుంచి కూడా నితిన్ నబీన్ ఆయన వ్యవహార శైలి కూడా పార్టీకి చాలా క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ప్రధానంగా అంటే అటు బీహార్లో ఆయన ముఖ్యమంత్రి కావగలుగుతారా రానున్నటువంటి రోజుల్లో, ఎందుకంటే ఆయన బీహార్కు చెందినటువంటి వ్యక్తి. బీహార్లో ప్రస్తుతానికి నితీష్ కుమార్ ప్రభుత్వంతో అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సో అక్కడ కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో కొన్ని వర్గాలు ఉన్నాయి. సో ఆ వర్గాలను కూడా ఏకం చేస్తూ ముందుకు పోవాల్సినటువంటి సవాళ్ళను కూడా నితిన్ నబీన్ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తో పాటు మిగతా 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఈ సంవత్సరం రాబోతున్నాయి. దాంట్లో ప్రధానంగా నెక్స్ట్ టార్గెట్ భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ గెలవాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు పోతోంది. ఆ తర్వాత తమిళనాడు ఉంది, ఆ తర్వాత కీలకంగా కేరళ ఎన్నికలు ఉన్నాయి. సో ఆ తర్వాత తెలంగాణలో కూడా రానున్నటువంటి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈసారి మాత్రం మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో ముందే రాబోతున్నాయి. సో ఈ మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇవ్వాలి అని అంటే ఎగ్జాక్ట్లీ గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 45కు పైగా స్థానాలను భారతీయ జనతా పార్టీ ఇక్కడ జిహెచ్ఎంసీలో గెలుచుకోవడం జరిగింది, కార్పొరేటర్ స్థానాలు. అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా పోటాపోటీగా భారతీయ జనతా పార్టీ స్థానాలు సాధించింది. ఇక ఇప్పుడు నితిన్ నబీన్ సారథ్యంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ గ్రాఫ్ చాలా గణనీయంగా పడిపోయింది. గతంతో బండి సంజయ్తో పోలిస్తే ఆ తర్వాత కిషన్ కుమార్ రెడ్డి వచ్చారు, ఆ తర్వాత రామచంద్రరావు వచ్చారు. బట్ అయినా కానీ భారతీయ జనతా పార్టీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టును కూడా కోల్పోయింది. అయితే బండి సంజయ్ అయినప్పుడు అమిత్ షాని, నడ్డాని, రాజ్నాథ్ సింగ్ లాంటి కీలకమైనటువంటి కేంద్ర నాయకత్వాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయించారు. అయితే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, నితిన్ నబీని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా చాలా లైట్ తీసుకుంది భారతీయ జనతా పార్టీ. సో మరి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, నితిన్ నబీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతోంది? బెంగాల్ ఎన్నికలు తొందరగానే ఉన్నాయి, అవి కూడా సవాల్గా మారబోతోంది. అండ్ బీహార్లో రేపు పొద్దున నితిన్ నబీన్ ముఖ్యమంత్రి కావడానికి కూడా చాలా అవకాశాలు, ఆస్కారాలు కూడా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎట్లా ఉంటుంది నితిన్ నబీన్ వే ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతోంది? మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో జాతీయ అధ్యక్షుడిగా ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ఈవెన్ ఈ 45 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో, ఆ తర్వాత ఎల్కే అద్వానీ, ఆ తర్వాత అమిత్ షా. సో ఇట్లా కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వెంకయ్య నాయుడు కానీ, ఇంకా బంగారు లక్ష్మణ్ కానీ, లేదంటే జానకృష్ణమూర్తి కానీ, లేదంటే ఆఫ్కోర్స్ నితిన్ గడ్కరీ కానీ, వీళ్ళంతా కూడా చాలా కొత్త కాలంలో పనిచేసినటువంటి వ్యక్తులు. సో ఇట్లాంటి నేపథ్యంలో నితిన్ నబీన్ ఎట్లా చూడొచ్చు, ఆయన వే ఆఫ్ మూమెంట్ని ఎట్లా చూడొచ్చు, ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా అంచనా వేస్తోంది? హలో, ఎస్ రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? హలో, రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? రామ్మోహన్ రావు గారు పీసీఆర్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? యా. సో నితిన్ నబీన్ యాక్షన్ ప్లాన్ ఎట్లా చూడొచ్చు అంటే రానున్న
శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో, దాంట్లో దక్షిణ భారతంలో కూడా కీలకమైనటువంటి ఎన్నికలు ఉన్నాయి. మోరోవర్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవాళ రేపు నోటిఫికేషన్ రాబోతోంది. ఒకవేళ వస్తే కనుక గతంలో అమిత్ షా లాంటి వ్యక్తులు, నడ్డా లాంటి వ్యక్తులే ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేశారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఉంటాయా? నితిన్ నబీన్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండొచ్చు? ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ముడిపెడితే ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అంటే మనం రాష్ట్రం వరకే ఆలోచించొద్దు. ఇప్పుడు నితిన్ తను ఎన్నికైంది జాతీయ అధ్యక్షుడిగా. ఎగ్జాక్ట్లీ, అవును. మీరు అన్నట్టు ఇంతకుముందు ఉత్తర్విస్తారు కదా, కనుక మన దగ్గర ఏమవుతుందో పక్కన పెడితే మొత్తం దేశవ్యాప్తంగా ఏమవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తారు. మొదట తర్వాత మీకు ప్రశ్న దగ్గరికి వస్తాను. ఏమంటారంటే దేశంలో మొట్టమొదటిసారి ఇంత తక్కువ చిన్న వయసులో ఒక జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైంది గొప్ప అంటున్నాను. నెంబర్ 1 ఒకటి. రెండోది, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు తాను రకరకాల పదవులు చేశారు. ఇప్పుడు జన్ జీని ఆకర్షించే దిశలో దేశవ్యాప్తంగా ఇవాళ ఎవరైతే మన మోడీ గారి ప్లాన్ కానీ అమిత్ షా ప్లాన్ ఏంటంటే, మొన్ననే అన్నారు బీహార్ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో జంజీని ఆకర్షిస్తున్నా, దేశవ్యాప్తంగా జంజీ మాయంబడున్నారు, ముసలందరూ మేయంబడున్నారు అని చెప్పని విమర్శించారు కదా. అందుకని ఒక యువ అధ్యక్షుడు నిలబెట్టడం గొప్ప అంటున్నాను నేను. భగవాన్ పోనీ అనామకుడు కాదు ఆయన, గతంలో చాలా పదవులు చేశారు. అసలు రాజకీయాల్లో ప్రారంభ వయసు 50 సంవత్సరాలు అంటారు శ్రీకాంత్ గారు. 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 46 సంవత్సరాల్లోనే ఆయన జాతీయ అధ్యక్షుడు కావడం జరిగింది. ఇది వరకు చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కలయిక ఒక ప్లాన్ అంటున్నాను. ఇది అన్ని రకాలుగా చూసుకుంటే అంటే మేము యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం కోసం. ఎందుకంటే 75 సంవత్సరాలు దాటితే వాళ్ళు ఉంచొద్దని వాళ్ళు అనుకున్నారు కదా. అనుకున్నప్పుడు ఒక యువ నాయకుడిని మా ముందు ఎక్స్పోజ్ చేస్తున్నాం అనుకున్నారు. ఒకటి, ఆయన ముందున్న 3 సవాళ్ళు ఉన్నాయి. నెంబర్ 1, సీనియర్లతో సమయం. ఆల్రెడీ మోడీ గారు క్లియర్ చెప్పారు, నేను కూడా ఈయన కింద పనిచేయాల్సిందే, మా నేత ఈయననే, నేను ప్రధానిగా పదవిలో ఉన్నాను కానీ పార్టీకి ఆయన ప్రధాని, చీఫ్ ఆయనే, ఆయన చెప్పిన దాన్ని బట్టి మేమే నడుచుకోవాల్సి వస్తుంది, ఆయన కింద నేను కార్యకర్తను అని మోడీ గారు సవినయంగా మనం చేశారు. కానీ చాలా గొప్ప మాట, అది చాలా హుందాతనం చూపించినటువంటి మాట అనే చెప్పాలి అది. అవును, చూసుకుంటే మనం చూస్తుంటే మీరు చూస్తున్నారు కదా, నామకే వాస్తే ఖర్గే గారు ఉంటారు. ఖర్గే గారు కూడా ఏమంటారు, నామకే వాస్తే అధ్యక్షుడు ఏమంటున్నాడంటే మాకు అధిష్టాన వర్గాన్ని చెప్తా అంటాడు. చూడండి మన కర్ణాటకలో శివకుమార్ వీళ్ళిద్దరి మధ్యన మన ఉప ముఖ్యమంత్రి పోటీలో ఎవరు అవుతారంటే ఆయన ఏమన్నారు, చేస్తాను. అట్లా చూసుకుంటే ఇవాళ ఇక్కడ అది లేదు, ఎందుకంటే అధిష్టానం మీరే అని చెప్పిండు మోడీ. రెండోది ఏమన్నాడు, వీళ్ళందరినీ కూడా చూసుకుంటే అటు అమిత్ షా గానీ ఇటు మోడీ గానీ వాళ్ళందరూ కూడా మీ కింద పనిచేస్తామని చెప్పారు. అంటే పార్టీ సుప్రీం మొదటి నుంచి వాళ్ళ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం ఏంటంటే వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప కదా. అంటే దేశం గురించి ఆలోచించిన పార్టీ కంటే దేశం గొప్ప అని ఆలోచన చేస్తారు, వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు వ్యక్తి కంటే మన పార్టీ గొప్ప అని ఆలోచన చేస్తారని మంచి సంకేతం విన్నా. ఆయన కూర్చునేదాకా, ఆయన పదవి స్వీకారం చేసేదాకా, మన నడ్డా నుంచి తీసుకునేదాకా, మన ఛార్జీ తీసుకునేదాకా నిలబడి ఉన్నారు వీళ్ళందరూ, పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. అదే గొప్పతనం. ఇంకోటి ఏంటంటే బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు. ఉంటే ఒకటిద్దరు వాళ్ళ తండ్రి లేరా వాడు కొడుకు లేరా అని మాట్లాడవచ్చు, కానీ మన గాంధీ కుటుంబం లాగానో లేకుంటే ప్రాంతీయ పార్టీలు లాగానో, ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులకు మారిపోయినాయి కదా శ్రీకాంత్. కనుక ఏంటంటే వాటిలాగా లేదు కదా అంటున్నాను. ఉండొచ్చు వేరే సిద్ధాంతం ఏరున్నా కూడా వారసత్వానికి వస్తే బీజేపీని గట్టిగా ఒప్పుకోవచ్చు. వారసత్వ సిద్ధాంతం లేదు వాళ్ళకు అని